ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు శనివారము ఖచ్చితంగా సాయంత్రం 7 గంటలకి విజ్ఞాపన సిద్ధపాటు కూటం ఉంటుంది. రేపు పునరుద్ధాన దినములో ప్రభు శరీరము తినటానికి, ప్రభు రక్తం త్రాగటానికి, ప్రభు బలలో చేయి వేయటానికి, వాక్యముతో ఉతక స్నానము చేసుకోవటానికి, అలాగే 6 దినాల ప్రయాణ ఆ ప్రక్రియ అంతా దేవుని సన్నిధిలో ఆనాడు యెషయా భక్తుడు, ఆనాడు హిజ్కియా ఎలాగైతే ఒక ఉత్తరాన్ని దేవుని సన్నిధిలో పరిచాడో, తన శత్రు సమూహం రాసి పంపినటువంటి సెనహెరీబు తెచ్చినటువంటి ఉత్తరాన్ని దేవుని మందిరంలో పరిచి ఎలాగైతే ప్రార్థించాడో, అలాగే 6 దినాలు మనము ప్రయాణం చేసినటువంటి మన సాక్ష్యాన్ని, మన పరిస్థితులను, మన ఓటమిని, మన గెలుపును, మనం ఎదుర్కొన్న సమస్యలన్నిటినీ ప్రభు మందిరంలోకి తీసుకొచ్చి మందిరంలో ఇలాగా ఆ ఉత్తరము తీసి హిజ్కియా రాజు పరిచి దేవునికి చూపించినట్లు మన జీవిత సాక్ష్యాన్ని దేవుని సన్నిధిలో అలా పరిచి దేవునికి చూపించి, నన్ను పరిశోధించు, నన్ను పరీక్షించు, ఇది చూడు, నా ప్రయాణం 6 దినాల్లో ప్రభువా, నిన్ను గాయపరిచిన పరిస్థితులు అనేకములు ఉన్నాయి, నేను మిమ్మల్ని గాయపరచకుండా ఒత్తిడికి గురైన పరిస్థితులు అనేకమున్నాయి, వీటన్నిటికీ నువ్వు పరిష్కారం ఇచ్చి, మీరు గాయపరిచిన, నేను మిమ్మల్ని గాయపరిచిన విషయాల్లో నన్ను క్షమించి ఇంకా శుద్ధినిగా చేసి ప్రభువా, ఈ కొరకు సాక్షిగా ఉంచు ప్రభువా అని ప్రార్థించే సమయమే శనివార దినము. శనివారము విజ్ఞాపన సిద్ధపాటు కూటము. ఇక వాక్యము మనకు ఆధారం కాబట్టి వాక్యముతో ఉతక స్నానం చేసుకొని హ్యాపీగా పునరుద్ధాన దినములో, ప్రభు దినములో ప్రవేశించి ధైర్యంగా ఆయన సింహాసనం దగ్గరికి వెళ్ళి, బలిపీఠం దగ్గరికి వెళ్ళి, ఆయన ఇచ్చే ఆహారము, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడనే ఆయన శరీరమైన ఆహారం తీసుకొని నిత్య జీవానికి వారసులం అవటానికి, ఒక నిత్య జీవానికి వారసులం వెళ్ళేటప్పుడు మచ్చలేని వ్యక్తులుగా తయారు చేసే ఒక ప్రక్రియ, ఒక మంచి దేవుడిచ్చినటువంటి పిలుపు. కాబట్టి ఈ శనివారానికి అంత తెలివి ఉంది ప్రియ దైవజన్మ. శనివారం సిద్ధపాటు కూటంలో ఎవరు మిస్ అవ్వక అందరూ పాలిపంపులు పొందాలని ప్రేమతో మనవి చేస్తూ, రండి ప్రియ దైవజన్మ, ఈ దినం కొరకు సిద్ధపరచబడినటువంటి దైవలేఖనము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఎబ్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనాన్ని 7వ వచనాన్ని చదువుకొని క్లుప్తంగా దైవ ధ్యానం చేద్దాం. విశ్వాసమును బట్టి 6వ అధ్యాయము 6వ వచనము 7వ వచనము, 11వ అధ్యాయము 6వ వచనము 7వ వచనము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదుకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలెను గదా. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. ప్రార్థన. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చదవబడిన వాక్యాన్ని ఇరిచి నాకు మాకు వడ్డించి సారాంశం తెలియచేయండి. నాతో మాట్లాడండి, అందరితో మాట్లాడండి, నాకు కనిపించండి, అందరికీ కనిపించండి. నీ నామానికి మహిమ తెచ్చుకోమని, ఘనత మహిమ ప్రభావాలు పొందమని, చిన్నమని మీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు ఉన్నతమైన శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా, దైవ సమాజమా, మనము దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు, దేవుని సన్నిధానానికి వెళ్ళినప్పుడు, దేవుని పాదాల దగ్గరికి వెళ్ళినప్పుడు
దేవుని పాదాల దగ్గర కూర్చొని ప్రార్థిస్తున్నప్పుడు మనము చేయవలసినటువంటి గొప్ప పని ఏమిటో తెలుసా? నా దేవుడు ఉన్నవాడు అనువాడు, నా దేవుడు ఆది అంతం అయినవాడు, నా దేవుడు మాట ద్వారా సమస్తము కలుగు చేసినవాడు, నా దేవుడు మరి నమ్మదగినవాడు అని ఎవరైతే విశ్వసించి దేవుని సన్నిధిలో కూర్చొని నమ్మి వారికి ఉన్నటువంటి ఆ సమస్యలకు పరిష్కారం చేయమని ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మనము అర్హులమైతే దేవుడు కార్యాలు చేస్తాడు. అలా కాకుండా నమ్మకుండా ఏదో నాకు ఒక ఆపద వచ్చింది, ఈ ఆపది బాంధవుల్లా వచ్చి మన ఆదుకో ప్రభువా అని అడిగితే ఆయన వచ్చి ఆదుకోవటానికి సిద్ధమే, కానీ ఆదుకోవటానికి మన దగ్గర అర్హత లేనప్పుడు ఆయన చూస్తూ ఉంటాడు. ఏదో ఒక మచ్చ ఉంది, ఏదో ఒక డాగుంది, ఏదో ఒక ఆటంకం ఉంది. ఆ ఆటంకాన్ని తొలగించుకుంటే, ఆ ఆటంకాన్ని విడిచిపెట్టాలని మనసులో స్థిర నిర్ణయం చేసుకుంటే నేను వెళ్తాను అని ఆయన అనుకొని ఎదురు చూస్తూ ఉంటాడు. కాబట్టి ఈ ప్రక్రియలో మనం చేయవలసిన పని ఏమిటో తెలుసా? మనం చేయవలసిన పని ఏంటంటే నమ్మాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నమ్మి ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తే ఏమి జరుగుతుంది అంటే దేవుడు తన కార్యాలను అద్భుతంగా జరిగిస్తాడు. ఈరోజు చాలామంది మరి అపనమ్మకంతో దేవుని మందిరానికి వస్తారు, అపనమ్మకంతో దేవుని సన్నిధానికి వస్తారు. ఏదో చేస్తాడో చేయలేడో అన్నట్లు వస్తాడు. ఆ మనసు కలిగిన వారు, అటువంటి బుద్ధి కలిగిన వారు, అటువంటి విశ్వాసం కలిగిన వారు, వారి పరిస్థితి ఏంటో తెలుసా? దేవుణ్ణి అనుమానిస్తున్నారు. అపనమ్మకస్తులు. అప్పుడు అటువంటి వారు ఏం చేస్తారు తెలుసా? అటువంటి వారు దేవుణ్ణే అబద్ధికునిగా చేసే మనసు కలిగి ఉన్నారు. ఆ మనసు కలిగి ఉన్నటువంటి వారి దగ్గర కార్యాలు జరగవు, వారిలో కార్యాలు జరగవు, కార్యాలు వారు చూడలేరు. కాబట్టి ప్రియా దైవజన్మ, ఒకసారి ఆలోచించండి. లేఖనం ఏం చెప్పుచున్నది అంటే దేవుని దగ్గరికి వచ్చేవారు ఏ హృదయముతో రావాలి అంటున్నాడు. ఇక్కడ పౌలు భక్తుడు హెబ్రీ పత్రిక రాస్తూ ఏమంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడు ప్రీతికరమైన కుమారుడై కానీ శిష్యుడై ఉండటానికి, స్నేహితుడై ఉండటం కష్టము. అయితే ఉండాలంటే ఏం చేయాలంటే విశ్వాసం ఉండాలి, విశ్వాసంతో నింపబడాలి, నమ్మికతో దేవుని దగ్గరికి రావాలి. అదే ఇక్కడ చెబుతున్న మాట. ఎవరైతే దేవుని దగ్గరికి వస్తారో వారికి ఉండవలసినటువంటి మొట్టమొదటి లక్షణము, గొప్ప లక్షణం ఏమిటంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా. నమ్మాలి, నమ్మిక నుంచి రావాలి. నమ్మిక నుంచి రాకపోతే నువ్వు ఫలము పొందలేవు. ఫలము దయచేసేవాడు అని నమ్మాలి. అయితే ఒకటి, చాలామంది ప్రార్థిస్తున్నప్పుడు వారికి ప్రతిఫలం దొరకదు. ఎందుకు దొరకదు తెలుసా? ఎందుకంటే వారు ఆ ఫలము పొందటానికి ఏదో కొన్ని మార్కులు తగ్గాయి. ఒక 10th క్లాస్లో పాస్ అవ్వాలంటే ఆ 10th క్లాసు రీచ్ అవ్వటానికి ఏమండి సాధారణ పాస్ అవ్వటానికి మార్కులు కొన్ని కావాలి. ఆ మార్కులు ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు పాస్ అయ్యారు అంటారు. ఆ మార్కులకు మించి వస్తే ఆ మార్కులు ఎక్స్ట్రా వేస్తారు. ఏమండి ఇంకా ముందు వెళ్తే వారు 2nd గ్రేడ్గా వచ్చారంటారు, ఇంకా వెళ్తే 1st క్లాస్లో పాస్ అయ్యారంటారు. అలాగే మనము దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు కొన్ని కార్యాలు జరగలేదంటే మనకు రావాల్సిన మార్కులు ఇంకా రావాలి, మనం చేయవలసిన పని ఇంకా చేయాలి, మనం నమ్మవలసిన విషయాలు ఇంకా నమ్మాలి. ఇదిగో ఇక్కడ నమ్మాడు ఒక వ్యక్తి, నోవాహు అద్భుతంగా ప్రతిఫలం పొందాడు. నమ్మవలన కదా అంటూ 7వ వచనంలో ఏమన్నదంటే విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి, ఎవరి చేత? దేవుని చేత హెచ్చరింపబడు. నోవాహు ఇదిగో ఈ పని చేయి నువ్వు, నోవాహు ఇలా వెళ్ళు నువ్వు, నోవాహు వాడకట్టు నువ్వు, నోవాహు నీ కుటుంబాన్ని రక్షించుకోను, ఎవరినో చూడక ఇదిగో నేను చెప్పింది చెయ్యి అన్నీ హెచ్చరింపబడినప్పుడు నోవాహు చేసిన పని ఏంటి తెలుసా? నోవాహు
అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడిన వెంటనే అయ్యో నా దేవుడు చెబుతున్నాడు, నా దేవుని మాట వినాలి, నా దేవునికి లోబడాలి, నా దేవునికి విధేయత చూడాలని హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై ఏమయ్యాడు? భయము, భక్తి, వణుకు పుట్టిందంట దేవుని మాట విన్నప్పుడు. ఈరోజు దేవుని మాటకు భయపడరు చాలామంది. అదేదో గొప్పలాగా ఏమండి కొవ్విన హృదయంతో ఉంటారు చాలామంది. ఆ కొవ్విన హృదయం దేవుని కనపడుతుంటుంది. ఈ కొవ్వు కరిగితే కానీ నేను అందులోకి ప్రవేశించను, ఈ కొవ్వు అడ్డం వస్తుంది అనుకుంటాడు. ఏమండి? లేదా హృదయము అన్నిటికంటే ఘోరమైనది. ఆ ఘోరమైన హృదయంలోకి ప్రభు రాడు. అయితే ఇతను ఏం చేసి తెలుసా? భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడు ఆయన. అబ్బబ్బబ్బా, హల్లెలూయా! విశ్వాసమును బట్టి ఆ దేవుడిచ్చే ప్రతిఫలానికి, ఆ నీతికి వారసుడయ్యాడు. దేవుడు చెప్పింది చేస్తాడు, దేవుడు మాటిస్తే తప్పుడు అని నమ్మి భయము భక్తి కలిగి తన ఇంటి వారి కొరకు ఓడను సిద్ధం చేశాడు. ఆ సిద్ధం చేయబడినటువంటి ఓడ ద్వారా ఈరోజు మళ్ళీ ఏమైందో తెలుసా? జల ప్రళయము ద్వారా ఆది మానవుడైనటువంటి ఆదాము అవ్వలు తెచ్చిపెట్టినటువంటి ఆ శాపము ద్వారా ఇచ్చలవిడిగా మనుషులు ప్రయాణం చేయటానికి పరుగులు తీసినప్పుడు లోకంలో ఉన్నదంతయు నేత్రాశ, లోకంలో ఉన్నదంటూ శరీరాశ, లోకంలో ఇటువంటి నేత్రాశ, శరీరాశ, జీవపడంబములు కలుగు చేసిన ఈ లోకనాథుడికి ఆకర్షితులై దేవునికి భయపడక, దేవుని మాట వినక, దేవునికి లోబడక ఇష్టానుసారంగా ప్రయాణం చేసి దేవుని హృదయాన్ని గాయపరిచి దేవుని కృంగదీసినటువంటి పరిస్థితుల్లో దేవుడికి కోపం వచ్చి ఉగ్రత రగులుకొని జలప్రళయం వచ్చి కొట్టుకొని పోయారు మొత్తం. ఆ కొట్టుకొని పోయే ఆ క్రమంలో నీతికి వారసుడైనటువంటి నోవహు కుటుంబం ద్వారా మళ్ళీ ఈ ప్రపంచ జనాన్ని ఉత్పత్తి చేశాడు. ముగ్గురు ద్వారా, షేము, హాము, యాపెతు. షేము, హాము, యాపెతు, ఈ ముగ్గురి ద్వారా ఈరోజు ప్రపంచంలో ఉన్న జనమంతా ఉత్పత్తి అయింది. నీతికి వారసుడయ్యాడు నోవహు. ఎందుకు అంటే దేవుడు ఉన్నాడని నమ్మటం వలన, దేవుడు చెప్పింది చేయాలనుకోవటం వలన, దేవుని మాట కంటే మరొకటి ఎక్కువ ఏమి లేదు అని భయము భక్తి కలిగి నీతికి వారసుడయ్యాడు. ఈరోజు నిన్ను అడుగుతున్నాడు ప్రభు, నా నీతికి వారసురాలు అవుతావా? నా నీతికి వారసుడు అవుతావా? నా నీతిని నువ్వు స్థాపించడానికి పూనుకున్నావా? పూనుకుంటే ఇదిగో నీకు నేను తోడై ఉన్నాను, నువ్వు కొనసాగించు అని లేఖనము సాక్ష్యం ఇచ్చుచున్నది. దైవజనాంగమా, అక్కడే ఒక మాటను చూస్తే అక్కడ ఒక మాటలో రాయబడిన మాట ఏంటంటే మార్కు శుభవార్తలో ఒక మాట మనకు కనిపిస్తుంది. ఈ మార్కు శుభవార్తలో ఉన్నటువంటి మాటలు ఏంటంటే మనం చూస్తే 9వ అధ్యాయంలో, మార్కు శుభవార్త 9వ అధ్యాయంలో చూడండి, అక్కడ ఏమని రాయబడిందంటే 23వ వచనం. మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనంలో మనం చూస్తే అక్కడ ఒక మాట కనిపిస్తుంది. ఇరవై 23లో చూడండి ఏముందంటే, ఇరవై 22 నుండి చదువు. అది వాని నాశనము చేయవలనని తరచుగా అగ్నిలోను నీళ్ళలోనూ ప్రడదోయును. ఏమైనను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయమనను. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే
నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఒక అపవిత్రాత్మ ఒక వ్యక్తిని నీళ్ళలోను నిప్పులలోను అగ్నిలోను పడదోస్తూ ఉంది. పడదోస్తూ ఉన్నప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఏం చేశారంటే దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నారు. చూడండి 20వ వచనంలో, వారు ఆయన యొద్దకు వానిని తీసుకొని వచ్చిరి. దయ్యము ఆయనను చూడగానే వానిని విలవిలలాడించిన గనుక వాడు నేలన పడి నురుగు కార్చుకొనుచు పొర్లుచుండెను. అప్పుడు ఆయన ఇది ఇతనికి సంభవించి ఎంతకాలమైనదని వాని తండ్రిని అడుగగా అతడు బాల్యము నుండి అది వానిని నాశనము చేయవలనని తరచుగా అగ్నిలోను నీళ్ళల్లోనూ పడద్రోయును. ఏమైనను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయమనను. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని యేసు ప్రభు చెప్పినటువంటి మాట. ఇంకొక మాటను చూస్తే అదే మార్కు సువార్త 11వ అధ్యాయంలో చూస్తే 23, 24 వచనాల్లో కూడా మనకు కనపడుతుంటుంది. ఎవడైనను ఈ కొండను చూసి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. తాను చెప్పింది జరుగునని నిశ్చయముగా చెప్తున్నాను. ఆ తర్వాత అంటాడు, అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లా పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అడుగుచున్న ఎల్లా మీరు పొంది ఉన్నారని నమ్మండి. మీరు నమ్మకుండా మీరు వచ్చి నా దగ్గర కూర్చొని టైం వ్యర్థం చేసిన వేస్ట్. మీ నమ్మకమే మీకు విజయం ఇస్తుంది. నమ్మని వాడు ఏమయ్యాడు అనుకున్నాము? నమ్మని వాడు దేవుని అబద్ధికునిగా చేస్తున్నాడు అనుకున్నాము. నమ్మని వాడు ఏం చేస్తున్నాడంటే దేవుని అబద్ధికునిగా చేస్తున్నాడు అని లేఖనము సాక్ష్యం ఇచ్చుచున్నది. చూడండి, యోహాను పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయము 9, 10 వచనాల్లో ఇలాగూ రాయబడి ఉంది. మనము మనుషుల సాక్ష్యము అంగీకరించుచున్నాము కదా, దేవుని సాక్ష్యము మరి బలమైనది. దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చినదే. దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చినదే. దేవుని కుమారుని యందు విశ్వాసముంచువాడు తనలోనే ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు. దేవుణ్ణి నమ్మినవాడు ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చిన సాక్ష్యమును నమ్మలేదు గనుక అతడు దేవుణ్ణి అబద్ధికునిగా చేసినవాడే. చూడండి, దేవుని నమ్ముతాడు, దేవునితో ఉంటాడు, ప్రార్థన చేస్తాడు, దేవుడి కార్యం చేస్తాడు. ఇదిగో నా యేసు నాలో ఉన్నాడు, ఈ కార్యం చేస్తాడని నమ్మని వాడు ఎటువంటి వాడు అంటే దేవుణ్ణి అబద్ధికునిగా చేస్తున్నాడు. నువ్వు దేవుని అబద్ధికునిగా చేసేవాడు ఉన్నావా? దేవుడు నిజముగా కార్యం చేస్తాడు అని నీతికి వారసుడయ్యేవాడిగా ఉన్నావా? ఒక్కసారి ఆలోచించు. దైవజనమా, నువ్వు ఆలోచించి చేయవలసిన పని ఏమిటో తెలుసా? విశ్వాసము ద్వారా దేవుని కార్యాలను పొందుకోవాలి అని ఇక్కడ లేఖనము సాక్ష్యం ఇచ్చుచున్నది. ఇది మనము ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 23, 24లో కూడా చూస్తాము. నమ్ముతారు. మోషే పుట్టినప్పుడు ఆ సుందరుడైనటువంటి ఆ బాలుని తీసుకొని విశ్వాసంను బట్టి నమ్మి ఫరోకు కానీ వారి సైన్యానికి కనిపించకుండా 3 నెలలు దాచిపెట్టగలిగి పెంచుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళు పెంచుతారు. ఆ విశ్వాసంను బట్టి మోషే నమ్మి ఏం చేశాడంటే రాజుగారి యొక్క కుమారుని అనిపించుకోవటం కంటే ఇశ్రాయేలుతో శ్రమ అనుభవించటం మేలు అని ఎక్కడికి వచ్చాడు అంటే మరి ఇశ్రాయేలు దగ్గరికి వచ్చాడు. ఎందుకంటే నమ్మారు. ఆ నమ్మకం ఈరోజు మన దగ్గర ఉంటే మనం ఖచ్చితంగా విజయం సాధిస్తాము. రెండు ప్రియ దైవజన్మ మూలవాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుందాము. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనము
7వ వచనం, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను ఎదుకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలెను కదా. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు వాడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. ఈరోజు నీతికి వారసుని చేయటానికి నేను పిలిచాడు. ఆ విషయం మర్చిపోకు. నమ్మటం నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. కాబట్టి ప్రతి విషయంలో ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చేస్తాడు. చేయలేదంటే నాలో లోపం ఏదో ఉంది, నేను ఇంకా దిద్దుకోవాలి, మార్కులు సంపాదించాలని ప్రతి ఒక్కరూ, నీవు నేను మనందరము అటువంటి విశ్వాస వీరులుగా ఉండాలని, విశ్వాస వీరుల జాబితాలో నీవు నేను చేరాలని దేవుని యొక్క హృదయాభిలాష, దేవుని యొక్క తీర్మానం, దేవుని యొక్క హృదయాభిలాష, దేవుని యొక్క స్థిర తీర్మానం. కాబట్టి అది గమనించి ముందుకెళ్ళాలని పరిశుద్ధాత్ముడు కోరుకుంటున్నాడు. ప్రార్థన చేద్దామా? ప్రార్థన. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, ఇత్తబడిన వాక్యం ఫలింపచేసి అందరి హృదయాలు ముద్రించి దినదీవెన దినరక్షణ దయచేసి నీ పిల్లలకు కావాల్సిన సమస్త ఈవులు విధులు భద్రత మీరు అనుగ్రహించి మహిమ పొందమని యేసునామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మిమ్మల్ని దీవించును గాక.